హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ స్పెషల్ వీడియో అనమాట. ఇది సండే వీడియో, లాస్ట్ వీకెండ్. ఇంకా అమ్మ, చెల్లెలు, నాన్న ఉన్నారని మీకు తెలిసిందే కదా. వాళ్ళ కోసం స్పెషల్ గా అయితే కుక్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మా అత్త, మా మామ ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటారు. వీళ్ళైతే చాలా రేర్ గా వస్తూ ఉంటారు, ఎందుకంటే నాన్న చాలా బిజీగా ఉంటారు అనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాము. ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా అమ్మ 100 రకాలన్నా చేస్తారు కదా. మనం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర అయితే పని చేయించుకుంటాం. వాళ్ళకి నచ్చినట్లయితే చేయడానికి నేను ట్రై చేస్తాను ఆల్మోస్ట్. ఎందుకంటే నేను మ్యారేజ్ బిఫోర్ వరకు కొంచెం కూడా నాకు కుకింగ్ రాదు. అప్పుడు ప్రతిదీ వాటర్ కానీ ఫుడ్ కానీ అమ్మే తెచ్చిస్తేనే తినేదాన్ని. మాత్రం ఇప్పుడు మాత్రం అన్ని నేర్చుకుంటున్నాను, చేస్తున్నాను. సో నా వంటలు మా పేరెంట్స్ కూడా తినాలి కదా. సో ఉన్న 4 days నేనైతే వాళ్ళకి నచ్చినటువంటి కుక్ చేద్దామని ఉద్దేశంతో రోజుకి ఒకటైతే చేసి పెడుతూ ఉన్నాను. ఇంకా ఫైనల్ డే వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో సండే ఆఫ్టర్నూన్ గా ఇంకా మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టి చికెన్ చేసాం. అది మా అందరి ఫేవరెట్ అనమాట. సండే అయితే చాలు మా ఇంట్లో కంపల్సరీగా ఇడ్లీ. మా అమ్మ చేసే చికెన్ చాలా లిక్విడ్ గా చేస్తారు, కాబట్టి ఫుల్ మసాలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ రోజుల్లో మాకు సండే ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు చికెన్ తెస్తారో, ఓన్లీ సండేనే తెచ్చుకొని తినేవాళ్ళం. ఎందుకంటే రిమైనింగ్ డేస్ అంటే స్కూల్ కి అది ఇది సరిపోయేది. సో హ్యాపీగా సండే మార్నింగ్ మాత్రం ఇడ్లీ చికెన్ తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ కంటే మటన్ తీసుకొచ్చాం అనమాట. మా నాన్న వాళ్ళు చాలా రేర్ గా తింటారు, బట్ ఇష్టంగానే ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఎప్పుడు చేసుకోరు అనమాట అంతగా. ఇప్పుడు కానీ చికెన్ అది కూడా వాళ్ళు చాలా తక్కువ తింటారు. మేము ఉంటేనే తీసుకొస్తారు. వాళ్ళిద్దరు ఉండే పని అయితే అంత ఇష్టపడి తీసుకోరు అనమాట. అందుకని చెప్పి ఇక్కడైతే వాళ్ళ మటన్ తీసుకొచ్చి, నేనైతే మా ఇంట్లో కానీ నేను కానీ ఎవరు కానీ దమ్ బిర్యానీ అంత ఇష్టపడమండి. అందుకని మేము దమ్ బిర్యానీ చాలా తక్కువ చేస్తాను. ఎవరైనా ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు మాత్రమే, స్పెషల్ పర్సన్స్ ఎవరైనా. సో అలానే అమ్మ వాళ్ళు స్పెషల్ అని కాదు, వాళ్ళకి స్పెషల్ కాదని కాదు, వాళ్ళకి ఏంటంటే దమ్ బిర్యానీ కన్నా ఇలా చేస్తేనే నచ్చుతుంది. అండ్ బాస్మతి బియ్యం కన్నా నార్మల్ బియ్యంతోనే వాళ్ళకి నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు కానీ బాస్మతి బియ్యం అవన్నీ ఎంత ప్రిఫర్ చేయము, దీంతోనే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది మటన్ బిర్యానీ. మటన్ గ్రేవీ చాలా బాగుంటుందండి. ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అది కూడా నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు ఎలానో మటన్ చేయడం అవన్నీ నాకు తెలియదు. అసలు తినేదానే కాదు. ఐ థింక్ నేను లాస్ట్ ఒక 1 year నుంచి మటన్ తింటున్నాను. అది కూడా రీసెంట్ గా నేర్చుకొని చేస్తున్నాను. ఒక 3-4 times చేస్తుంటాను అంతే. సో కానీ పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను యూట్యూబ్ లో చూసే చేశాను. చాలా బాగుంటుంది కర్రీ అయితే. అసలు నేను మటన్ తినను. ఆ రైస్ లో కూడా పీసెస్ అస్సలు వేసుకోను. కొంచెం రైస్ వేసుకొని మటన్ గ్రేవీలో ఉన్న పీసెస్ వేసుకొని అయితే తింటాను హ్యాపీగా. ఇంకా మా చెల్లి అయితే ఇంతవరకు అసలు మటనే తినలేదు. అలాంటి పాప నేను కుక్ చేసేటప్పుడు అక్క చాలా బాగుంది స్మెల్ అంటుండింది కర్రీ. సో తను కూడా ఇష్టంగా అయితే తినింది అనమాట. బిర్యానీ వేసుకునేది అలాగే కర్రీలో ఉన్న పీసెస్ వేసుకొని కర్రీ వేసుకొని అయితే తినింది. సో ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఖచ్చితంగా రెసిపీ అయితే పోస్ట్ చేస్తానండి. సూపర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈసారి చెప్తున్నానంటే మటన్ తినని వాళ్ళు కూడా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా తర్వాత మేము ప్లాన్ చేసుకున్నాం బయటకు వెళ్దామని చెప్పి. బట్ వెళ్ళి వచ్చాక ఓపిక ఉండదని చెప్పి ఫస్ట్ స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసి వెళ్దాం అనుకున్నాము. నేనైతే గులాబ్ జామ్ చేద్దామని చెప్పి లంచ్ తినక ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టేసి కలిపి పెట్టుకుంటూ 1 hour బాగా అవుతుంది అనమాట. ఇలా చాలా మందికి క్రాక్స్ వస్తాయి కదా, అలా రాకుండా సూపర్ గా ఉంటాయి అనమాట. సో బిఫోర్ గానే నేను కలిపి పెట్టేసుకుంటాను, సాఫ్ట్ గా ఉంటాయి. నాదైతే ఆ 10 నిమిషాల పని అయిపోయింది. మా చెల్లి ఎప్పుడో స్టార్ట్ చేసింది, ఇంకా పైనాపిల్ వేయించడంలోనే ఉంది అనమాట, ఫ్రై చేస్తూ ఉంది. ఇంకా ఏంటంటే ఇది చాలా బాగుంటుంది అనమాట. కేసరి కూడా నార్మల్ గా ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని, బట్ పైనాపిల్ ఏంటంటే ఫస్ట్ లోనే మనము బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. ఇంకా ఫైనల్ గా గేస్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ చేస్తాం కదా, ఆ టైంలో వేసేయాలన్నమాట. సో తను పొద్దు నుంచి అంటుంది, ఇవాళ నేను పైనాపిల్ కేసరి చేస్తా అని చెప్పి, సరే చేయని చెప్పి చెప్పామన్నమాట. మామూలుగా తను కూడా ఏమీ వంటలు చేయదు, కాకపోతే అమ్మ లేనప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి కదా. ఆ టైంలో అయితే నాన్నకి చేస్తుంది, తను చేసుకుంటుంది అనమాట. ఎవరైనా అంతే కదండి, ఇంట్లో మనిషి ఉంటే ఎప్పటికీ మనం చేయం పని. అదే మనిషి లేకపోతే ఖచ్చితంగా మన పని మనం చేసుకుంటాము. సో తనైతే బాగా చేసింది. బట్ మా అమ్మ మా నాన్న కొన్ని కమెంట్స్ అయితే ఇచ్చారనమాట, ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో నాకైతే వినగానే నవ్వొచ్చింది ఫస్ట్ మా అమ్మ మా నాన్న కమెంట్స్ ఇచ్చేటప్పుడు. ఇంకా చెప్పాను కదా, నార్మల్ కేసు అలాగే ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ వస్తుంది పైనాపిల్ అనేది. నేను కొంచెం కలర్ కూడా యాడ్ చేసాం, ఫుడ్ కలర్ కూడా. సో ఫైనల్ గా చెప్పాలంటే టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఫస్ట్ అయితే అమ్మకి ఇస్తున్నాము, అమ్మని టేస్ట్ చేసి చెప్పమ్మా అని చెప్పి. ఎందుకంటే కూతురు పైన అంత నమ్మకం కదా అమ్మకి. సో ఫస్ట్ నువ్వు చెయ్యమ్మా అని చెప్తున్నాను. సో అమ్మ అయితే కొంచెం తినేసి చెప్పింది ఇక్కడ బాగుందని చెప్పింది. కానీ ఆ తర్వాత వచ్చి అమ్మ ఎలా అనిందంటే,
కేసర్ సెపరేట్ గా పైనాపిల్ సెపరేట్ గా తింటూనే బాగుంటుంది అని చెప్పి కమెంట్ ఇచ్చింది. ఆ కమెంట్ మా చెల్లి వినేసింది అనమాట. సో హట్ అయింది. ఇంకా పర్లేదు, టేస్ట్ అయితే ఓకే ఓకే, మరి అంతేం అవసరం లేదు. నాకు కూడా ఏంటంటే నార్మల్ కేసరి తిని తిని మనకు అలవాటు అయిపోయి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ గా ఉండి పుల్లగా తగులుతుంది అనమాట. ఇంకా మా నాన్న అయితే అసలు చెప్పనక్కర్లేదు, కేసర్లో పైనాపిల్ తక్కువైంది అని అట్లా అన్నారనమాట. సో ఇవన్నీ కూడా మంచిగా అనిపించింది. హ్యాపీగా ఫ్యామిలీ టైం అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంట్లో ఉన్నది 4 days ఉన్నారు కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత మాన్యతకి అయితే తీసుకొచ్చాను. ఇక్కడే మేమిద్దరం వర్క్ చేసి మా హస్బెండ్ నేను వచ్చి ఇక్కడ కార్లెట్ టెక్ పార్క్ ఉంటుందండి, అక్కడైతే వర్క్ చేస్తాను. మా హస్బెండ్ మాన్యతలోనే వర్క్ చేస్తారు. సో మాకు చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మా ఐడి కార్డ్స్ తీసుకొస్తాం, లోపలికి ఎక్కడికైనా పోవచ్చు. కాబట్టి వీకెండ్ వచ్చాం కాబట్టి, అది కాక సండే ఆల్మోస్ట్ మేము 4 or 4:30, ఇంకెందుకంటే వర్షం పడేలాగా ఉంది. సో తొందరగా ఇది ఒకటి మిస్ చేయకూడదు అనుకున్నాము. మేము ప్లాన్ చేసుకున్నాం ముందే 4 days ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఏం చేయాలి అన్నది. సో మా ప్లాన్ లో ఇది ఒకటి ఉందనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏమైనా ఫొటోస్ దిగాలన్నా దిగచ్చు అని చెప్పి సో ఎప్పటి నుంచి అనుకున్నాం. బట్ ఇంకా వెళ్ళే రోజు వస్తున్నాము, అప్పటికి ఇంక వర్షం పడుతున్నాం భయంతో వస్తున్నాం. బట్ పడలేదు. లాస్ట్ కి ఆల్మోస్ట్ 10 ఆ టైంలో అయితే వర్షం పడింది. నాన్నలు వెళ్ళేటప్పుడు పడింది అనమాట. బట్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇక్కడైతే గ్రీన్ గా ఉంటుంది అండ్ ఎక్కువ పొల్యూషన్ ఉండదు, లోపలికి ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటాయి కొన్ని అయితే. సో ఇప్పుడు అక్కడికే తీసుకొని పోతారు అనమాట. పిల్లలు ఆడుకోవడానికి ఇంకో దగ్గర ఉంటుంది పక్కన. ఇవాళైతే లోపలంతా చూపిద్దామని చెప్పి ఇంకా తీసుకొచ్చాను. లాస్ట్ టైం అత్త మామని కూడా తీసుకొచ్చామన్నమాట ఇక్కడికి. సో ఇక్కడైతే ఏంటంటే కొంచెం పీస్ఫుల్ గా లోపల ఉంటుంది. అండ్ మేము ఏమైనా మాట్లాడుకోవాలన్నా ప్రశాంతంగా హ్యాపీగా, ఇది ఓపెన్ ఎయిర్ అనమాట. చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మేము మా ఐడి కార్డ్ చూపిస్తాము, ఇక్కడే వర్క్ చేస్తామని చూపిస్తే వాళ్ళు ఏమన్నారు. మన ఐడి కార్డ్ లేకపోతేనే ప్రాబ్లం అనమాట. లోపలికి ఇదంతా అలో చేయరు. బట్ బయట వాకింగ్ ఏరియా ఉంటుంది, అక్కడైతే అలో చేస్తారు. నేను దీనికి ముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను చూడండి. అది కూడా ఇస్కాన్కి వెళ్ళానని చెప్పి. ఆ రోజు అయితే మా నాన్నకి బట్టలు కొనిచ్చాను. నేనైతే నిజం చెప్తున్నాను, నేను జాబ్ చేస్తూ చాలా ఇయర్స్ అవుతున్నది కదా, ఇంతవరకు అయితే నేను మా పేరెంట్స్ కి బట్టలు కొనివ్వలేదు. సో ఫస్ట్ టైం నేను అమ్మ కోసం కొనిచ్చాను, అండ్ నాన్నకి అయితే కొనిచ్చాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మన సంపాదనతో పేరెంట్స్ కి బట్టలు కొనిస్తే ఎంత నా ఫీలింగ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. బట్ నేను బట్టలు మీకు ఎక్కడ కూడా చూపించలేకపోయాను లాంగ్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ. ఎందుకంటే లాంగ్ వీడియోలో అక్కడ నేను తీసుకునే దగ్గర బట్టలు అక్కడ అలో లేదనమాట వీడియోస్ తీసుకోవడానికి. ఇంటికి వచ్చాక తీసుకుందామంటే అసలు కుదరలేదు. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇచ్చి పంపించేస్తాను కుట్టించుకోమని చెప్పి. నాన్నకెళ్ళగా ఆల్రెడీ కుట్టినట్టుగా తీసుకున్నాను. అమ్మకి పట్టు సారీ తీసుకున్నా, అది ఏంటంటే కుట్టించుకోవాలి కదా బ్లౌజ్, కుట్టించుకోమని ఇంటికి వచ్చాక తీసుకుంటాను అని చెప్పి. సో ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను చూపిస్తారనమాట. మా నాన్నకి తీసుకున్నట్టు, అమ్మకి తీసుకున్నట్టు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మనం ఏదైనా మనం ఓన్ సంపాదనతో పేరెంట్స్ కి తీసిస్తే చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లోడు అయితే అస్సలు ఆగడే ఎక్కడికి వచ్చినా కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. అదేంటో కానీ బయటకు వస్తే అదొక ఆనందం తనకి. అందుకనే చెప్పి నేను రోజు కూడా తీసుకొస్తాను. మోస్ట్లీ అసలు వీక్లీ 7 days ఉంటే 5 to 6 days నేను బయటకైతే కంపల్సరీగా తీసుకోవచ్చు. మిగతా 1 day ఎందుకు మిస్ అయి ఉంటుందంటే ఏదో వర్క్ అన్నా ఫుల్ గా ఉంటుంది, లేకపోతే వర్షం అన్నా పడుతూ ఉంటుంది. లాస్ట్ 10 days నుంచి బెంగళూరులో ఫుల్ వర్షాలు. సో అది కాక దానికి తగ్గట్టు నేను ముందు ఈ రోజు అనమాట స్వీట్స్ బాగా తిన్నాను కదా. గులాబ్ జామ్ అయితే కొంచెం నాకు ఫేవరెట్ అంటే నేను చేసుకున్నాను కాబట్టి అది ఇంట్లోనే ఉంటుంది. నాకు అప్పటికప్పుడు కన్నా కొంచెం ఒక 5-6 hours తర్వాత గులాబ్ జామ్ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. సో అలా 2 days తినేసాను నేను. అండ్ పాప కేసరి చేసింది కదా, అది ఆ రోజు తిన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయాక నాకు కొంచెం మిగిలిపోతే నేనే తిన్నాను అనమాట నెక్స్ట్ రోజు. సో అవన్నీ తినడం వల్ల అంటే క్లైమాటిక్ చేంజ్, బెంగళూరులో వర్షాలు పడుతున్నాయి, దానివల్ల ఏంటంటే ఫుల్ కోల్డ్ చేసింది. అందుకనే నేను ఈ లాంగ్ వీడియోస్ అన్ని కూడా చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ వీకెండ్ లో అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఆల్మోస్ట్ 1 week పట్టింది అనమాట. ఇంకా అలా అయిపోయింది. సో ఇంకా అక్కడ మాన్యతలో బాగా ఎంజాయ్ చేసాం. ఒక 1 hour అయితే మాట్లాడుకుంటూ వారితో టైం స్పెండ్ చేస్తూ ఉయ్యాలుగుతూ బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఆ తర్వాత ఐబ్రోస్ అయితే చేసుకుందాం అని చెప్పి వచ్చాను. నేను ఎక్కువగా స్కిన్ కేర్ తీసుకుంటానండి. బట్ అన్ని పర్టికులర్ గా ఏం తీసుకుని ఇవే వాడాలి ఇదే చేయాలి అని కాదు. కానీ క్వాలిటీ ఫుడ్ తినాలి, బయట తిన్నా కూడా క్వాలిటీ ఫుడ్ తినాలి. కొన్నిసార్లు రోడ్ సైడ్ నచ్చుతుంది, అప్పుడు తినేస్తాను నేను కూడా. బట్ ఎక్కువగా ఏంటంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి ఇంపార్టెంట్ గా చూసుకోండి. మీరు తినేది బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ డిన్నర్ కూడా లైట్ గా ఉండాలి, 7 లోపల తినేయాలి. అప్పుడు మనకి వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. నేనైతే ప్రెసెంట్ వెయిట్ లాస్ కి ట్రై చేస్తున్నాను. నేను ఒక 2 months చేసిన తర్వాత ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను రిజల్ట్స్ అన్ని కూడా. అండ్ నేను ఏమేమి తింటానో అవి కూడా మీకు షార్ట్ వీడియోస్ ద్వారా అయితే పోస్ట్ చేస్తాను.
మీలో ఎవరైనా వెయిట్ లాస్ కోసం కానీ లేకపోతే వెయిట్ లాస్ టిప్స్ కానీ ఇంకా బెల్లీ ఫ్యాట్ కానీ ఏదైనా తగ్గాలి ఏదైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేనైతే మీతో షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్ లో. లాంగ్ వీడియోస్ లోనే షేర్ చేస్తాను. షార్ట్స్ లో మనం అంత కంటెంట్ చూపించలేము కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే కొంచెం ఎక్కువ మనకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే నేను పొంగనాలు వేస్తున్నాను. ఇవి నార్మల్ ఇడ్లీ పొంగనాలు కాదండి, ఇవి మినుములు ఉంటాయి కదా, మినుములతో చేస్తాను. అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. క్వాలిటీ ఫుడ్ అండి. మనం ఆయిలీ ఫుడ్ బయట తినడం కన్నా ఇంట్లో కూడా మనం ఆయిలీ ఫుడ్ చేసుకుంటాం కదా, దానికన్నా ఈ పొంగనాల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినుములు ఒక 6 hours అయితే నానబెట్టాలి. నేను పొద్దున అయితే నానబెట్టేసి ఇంకా గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, సాల్ట్ ఈ 4 యాడ్ చేసేసాను అనమాట. ఆ తర్వాత క్యారెట్స్, ఆనియన్ ఇవి చాప్ చేసి వేసేసాను. పొంగనాలు సూపర్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ కూడా నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను. పిల్లలకి స్నాక్స్ గా పెట్టాలన్నా, పెద్దవాళ్ళకి ఎప్పుడైనా హెల్దీగా ఫుడ్, ఇప్పుడు నాన్నకి షుగర్ ఉంది అలాంటి వాళ్ళకి మనం ఏమంటే అవి పెట్టలేము కదా, కొన్ని పర్టికులర్ థింగ్స్ పెట్టగలుగుతాం. అందులో ఇది ఒకటి అనమాట. నేను అమ్మకైతే చెప్పాను ఇలా చేసి పెట్టమ్మా అని చెప్పి. తనకి తెలీదు, ఇడ్లీ పిండితో చేస్తారు అమ్మ కూడా, అండ్ రాగి పిండితో కూడా చేస్తారు. సో ఇలా కూడా ట్రై చేయమ్మా అని చెప్పి అమ్మకైతే చెప్పాను అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కి లైట్ గా తినాలి అనుకుంటే ఇవి పొంగనాలు ఒకసారి ట్రై చేయండి. షార్ట్ వీడియోలో కూడా ఉంటుంది, మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు నా ఛానల్లో. సో ఇలా అయితే నా డే బాగా గడిచిందండి. పేరెంట్స్ ఇంకా ఫైనల్ గా వెళ్ళిపోతున్నారు. దీంట్లో నేను కొబ్బరి చట్నీ అయితే చేశానండి, చెప్పడం మర్చిపోయాను, అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఇంకా అమ్మ నాన్న అయితే స్టార్ట్ అయిపోయారు, బయలుదేరుతున్నారు. చెల్లెలు కూడా వెళ్ళిపోతాను, తను కూడా బీటెక్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇంకా బెంగళూరుకి వచ్చే ఛాన్సెస్ లేవు. ఇప్పటికైతే వస్తుంది కాబట్టి కలుస్తూ ఉంది, ఇంకా చాలా రేర్ గా కలవబోతాము. ఈ వీడియో అయితే ఫైనల్ కి వచ్చేసాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. బాయ్.